అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్కు ఓటమని రుచి చూపించింది. 2019 ఎన్నికల్లో ఎన్నో ఆశలతో అక్కడి నుంచి పోటీకి దిగితే పవన్ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గాన్ని వదిలేసిన పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏకంగా కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు అదే నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారా? ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తుండడంతో అక్కడ ఎవరిని ఇన్ఛార్జిగా నియమిస్తారో అన్న చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుందా? మరి అక్కడ జనసేన పార్టీకి కాబోయే ఇన్ఛార్జ్ ఎవరు? ఉమ్మడి విశాఖ జిల్లాలో గాజువాక నియోజకవర్గం పేరు చెబితే చాలు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒక్కసారి మాట ఇస్తే చాలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న నియోజకవర్గాల్లో గాజువాక పేరు ముందు వరుసలో ఉంటుంది. గతంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు ఇవ్వడంతో పాటు 32 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు గాజువాక పేరు దశ దిశలా వ్యాపించింది. అలాంటి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇబ్బందులు పడుతోందన్న చర్చ జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీకి గాజువాకలో పార్టీని భుజస్కంధాలపై వేసుకుని ముందుండి నడిపించే సరైన రథసారథి లేకుండా పోవడం క్యాడర్ను అసహనానికి గురిచేస్తుందట. 2024 ఎన్నికల సమయంలో గాజువాక జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోన తాతారావుకు డీసీసీబీ డైరెక్టర్గా పార్టీ అధిష్టానం నియమించడంతో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టే నేతలు లేక గాజువాక జనసైనికుల్లో జోష్ తగ్గిందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటిస్తుండడంతో గాజువాక ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం గాజువాకలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు త్వరలోనే బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుందనే ప్రచారం సైతం జరుగుతుంది. ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు పనితీరుపై సీఎం చంద్రబాబు చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గాజువాక నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా కొనసాగాలని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంపై జనసేన పార్టీ సైతం కన్నేసిందని ప్రచారం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన పార్టీ పోటీకి దిగేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. గతంలో గాజువాకలో తనకు జరిగిన అవమానాన్ని సరిచేయాలని పవన్ అనుకుంటున్నారట. అందుకే 2029 ఎన్నికల్లో గాజువాక సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటిస్తుండడంతో గాజువాక ఇన్ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతోందోనని క్యాడర్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుందని అంటున్నారు. ఇప్పుడు గాజువాక నియోజకవర్గంలో పరిస్థితులు జనసేన పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని చర్చ జరుగుతుంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అనే మాదిరిగా జనసైనికులు కొత్త జోష్ నింపుతున్నారట. ఈ నెల 15న అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించేందుకు హైకమాండ్ రెడీ కావడంతో జనసేన కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం గాజువాకలో జనసేనకు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరావు పార్టీకి పెద్ద దిక్కులో మారిపోయారనే టాక్ నడుస్తుంది. గాజువాకలో జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ లేకపోవడంతో దల్లి గోవిందరావే అన్ని తానై మళ్లీ పార్టీని గట్టెక్కిస్తున్నారన్న వాదనలు పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత గాజువాకలో జన సైనికుల్లో కొంత నిరాశ కనిపించింది. అయితే అధినేత ఓడిన చోటనే జనసేన పార్టీ తల ఎత్తుకు తిరిగేలా గాజువాకలో జనసేన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దల్లి గోవిందరావు అహర్నిశలు శ్రమిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసినందుకు ఆయనకు డిప్యూటీ మేయర్గా ప్రమోషన్ సైతం దక్కిందని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఇన్ఛార్జి పదవిస్తే పార్టీకి మరింత జోష్ వస్తుందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరోవైపు జనసేన పార్టీలో కష్టపడిన వారికే పార్టీ పదవులు కేటాయించాలన్న ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుండ బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించేందుకు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దాంతో గాజువాక జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరావుకు అప్పగిస్తారా, ఇంకా ఎవరినైనా ప్రకటిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఏదేమైనా పాత సీసాలో కొత్త నీరు చందంగా దల్లి గోవిందరావుకు బాధ్యతలు అప్పగిస్తే గాజువాకలో తిరుగు ఉండదని గాజువాక జన సైనికులు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.